వేసేసాడు, బాగా వేసేసాడు. అందరికీ నమస్తే. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, మీకు ఒకటి విజ్ఞప్తి ఈ వీడియో ద్వారా. సో ఏంటంటే, మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించారు, గులాంలుగా చేసుకుని, అవునా? సో మొఘలు వచ్చి పరిపాలించారు. అయినా మన భారతదేశం కోసం, మన ధర్మం కోసం ఈ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మన వీరులైనటువంటి జవాన్లు అయినటువంటి సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, అల్లూరు సీతారామరాజు కానివ్వండి, భగత్ సింగ్, ఇలాంటి మహానుభావులు చాలా మంది మన దేశం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టారు. కానీ మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కూడా మన వాళ్ళకి తెలియదు, మన ధర్మం గురించి తెలియదు. సో మన హిందువులు చాలా అమాయకులు కాబట్టి వాళ్ళ ఆట సాగింది. కానీ ఇప్పటికైనా మేలుకొనండి అని ఈ వీడియో ద్వారా చెప్తూ, సో ప్రేక్షకులు మీతో విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ వీడియో చూసే ముందే స్టాప్ చేసి లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి మళ్ళీ కింద ఆల్ అని వస్తుంది, ఆ ఆల్ మీద క్లిక్ చేసి అంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసి మీ బంధుమిత్రులకు షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ప్రేక్షకులు, ఈ క్రిస్టియన్ మొత్తం బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది అనుకుని మనం ఫీల్ అయ్యాము. కానీ మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు, కానీ వాని మతం మాత్రం మా దేశంలో ఉండిపోయింది. బ్రిటిష్ వాడు మన దేశంకి కాలు పెట్టినప్పుడే మన వాళ్ళకి మైండ్ వాష్ చేసి చాలా మంది మతం మార్చారు. కానీ వాడు పోతూ మన దేశాన్ని విడగొట్టి పాకిస్తాన్ భారతదేశాన్ని చేసి గొడవలు అంటించి ఎంతో మంది హిందూ ముస్లిం ప్రాణాలు తీసుకున్న కురులు ఈ గాంధీ టక్లాగాడు, పూల్వాలా నెహ్రూ గాడు, బ్రిటిష్ వాళ్ళు. అర్థమైంది కదా ప్రేక్షకులు? సో అందుకనే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేసి అంటే మీకు ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఈ సమాచారాన్ని 10 మందికి చేర్చే బాధ్యత మీదే, మన ఛానల్కి సపోర్ట్ చేసే బాధ్యత కూడా మీదే. సో ప్రేక్షకులు, ఈ క్రిస్టియన్ అనేవాళ్ళు మన దేశాన్ని మెల్లమెల్లగా వాళ్ళ మతాన్ని ప్రచారం చేసి మనలో ఉన్న హిందువుల్ని వాళ్ళ మతంలోకి మార్చి, వాడు ఉన్న ఆ మతాన్ని వానికి శత్రువుగా మార్చి ఈ దేశాన్ని కూడా శత్రువుగా ఎలా మారుస్తారు అనేది ముందు వీడియోకి మీకు తెలుస్తుంది. సో ప్రేక్షకులు, నిన్న చూసాం కదా టెస్ట్ మనీ ధనలక్ష్మి. సో వాళ్ళ మిగతా వీడియో ఈరోజు కౌంటర్ చూసేద్దాం. వచ్చామా ధనలక్ష్మి అక్క, వచ్చాయి. సో ప్రేక్షకులు, ఈవిడ ధనలక్ష్మి అని టెస్ట్ మనీ రోల్ సాక్ష్యం చెప్తుంది కదా వాళ్ళ మతం గురించి, దేవుని గురించి. ఈవిడ ఎన్ని అబద్ధాలు చెప్తుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. మీరు కూడా ఈ వీడియోని ప్రత్యేకంగా గమనించి వినాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది, అవునా? సో వీడు సాక్ష్యం చెప్పి మన హిందువులు మోసం చేసి మతం మార్చాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళు చెప్పే సాక్ష్యాలే వాళ్ళకి ఉచ్చుగా మారుస్తున్నావు. ఎందుకంటే వీళ్ళు మతం మారిన తర్వాత వీళ్ళు అజ్ఞానంలోకి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే గుర్తుండదు. వీళ్ళకి పాస్టర్ అనేవాడు ఒక క్లిప్ రెడీ చేసి ఆ ప్రకారం చేయండి, ప్రాక్టీస్ చేయించి చెప్తారనమాట. కానీ పాస్టర్ కనుక మైండ్ ఉండదనమాట. సో చూద్దాం ఈ వీడియోలో ధనలక్ష్మి అక్క ఏం చెందుతుందో, దానికి మన కౌంటర్ ఎలా ఉంటుందో మీరు చెప్పండి. సార్, మీరు ఎంఆర్ఐ తీయించుకోండి రండి అని ఆయన అడిగారు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంది కూడా ఆయన ఎంఆర్ఐ చేసుకుంటాడని అని అడిగారంట, చెప్పారంట, అవునా? ఇప్పుడు ఏదైనా మనిషిని ఆ న్యూరాలజిస్ట్కి డాక్టర్ చూపించాలని చెప్పేది ఈవిడ. సో న్యూరాలజిస్ట్ డాక్టర్ ఏం చెప్తాడు, రిపోర్టు రాసిచ్చి ఏమేమి చెక్ చేయాలో ఆ చెక్ చేసుకుందాని ఎంఆర్ఐ చేసుకుంటా అని ఆ మ్యాటర్ గురించి పంపిస్తాడు, అవునా? ఈయనకి ఎంఆర్ఐ చేసి అంటే ఆ సబ్జెక్ట్ గురింటే ఎంఆర్ఐ చేస్తాడు, అవునా? సో ముందేం అబద్ధాలు చెప్తుందని నేను చెప్తాను, వినండి బాగా, చెప్పక. అలాంటిది ఎంఆర్ఐకి వెళ్ళి మా టర్న్ వచ్చింది, ఎంఆర్ఐకి వెళ్ళాము. ఈయన ఎంఆర్ఐలో రూమ్లోకి తీసుకెళ్ళాక ఒక 1 hour తర్వాత రేడియాలజిస్ట్ బయటకు వచ్చి, అమ్మ ఈయన తరపున ఎవరు అని ఈయన నన్ను అడిగితే, సార్ నేను వాళ్ళ మిస్సెస్ని చెప్పండి అని. వాళ్ళు, అమ్మ ఈయన కండిషన్ చూస్తే, రిపోర్ట్స్ చూస్తే ఎలా బ్రతికున్నారు అని మాకు ఆశ్చర్యంగా ఉంది, ఆశలు వదులుకోవాలి, ఆయన సంవత్సరం అని కూడా వాళ్ళు చెప్పనని చెప్పేశారు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంది ధనలక్ష్మి, ఎంఆర్ఐ చేసేటప్పుడు రేడియేషన్ 1 గంట తర్వాత బయటకు వచ్చాడంట.
ఈయనకు సంబంధించిన వాళ్ళు ఎవరంటే నాన్న ఆవిడ భార్య చెప్పండి అంటే ఏమన్నా ఏంటమైంది అక్క రేడియేషన్ చెప్పాడంట. ఈయన ఎలా బ్రతికినాడో మాకే ఆశ్చర్యంగా ఉందంట. ప్రపంచంలో ఏ ఎంఆర్ఐ చేసే రేడియేషన్ ఆ మాట చెప్పడు పేషెంట్కి, భార్యకి. అవునా ప్రేక్షకులు? కావాల్సి అయితే మీరు ఎంఆర్ఐ ఆఫీస్కు వెళ్ళి అక్కడ రేడియేషన్ ఉంటారు కదా, ఆయన్ని కన్ఫర్మ్ చేసుకుని తెలుసుకోండి. ఒకవేళ ఆయనకి ఎలా బ్రతుకున్నాడో మాకు ఆశ్చర్యం ఉందని చెప్పడానికి సాధ్యం లేదు. ఎందుకంటే ఆయనకి ఏమైనా రోగం ఉంటే ఆ రోగం చెప్తాడు కానీ ఆయన ఎలా బ్రతుకున్నాడానికి ఏమైనా దేవుడా కదా ప్రేక్షకులు? సో అర్థం చేసుకుని ఈ క్రైస్తవ సాక్ష్యాలు ఎంత అబద్ధాలతో కూడి ఉంటుంది. జనాల్ని మోసం చేసి మా దేవుని నమ్ముకుంటే మీకు ఎలాంటి రోగమైనా తగ్గిస్తాడని ప్రజల్లో భ్రమించి పెట్టడానికి, మతం మార్చడానికి ఎంతకైనా తెగించే లుచ్చా మతం క్రైస్తవ మతం. అర్థమైంది ప్రేక్షకులు? సో అక్కడ ముందు ఏం చెప్తుందో అర్థం. ఎందుకంటే ఎంఆర్ఐ చేసిన రేడియేషన్ ఉంటాడు కదా, ఆయన ఎంఆర్ఐ చేస్తాడు, రిపోర్ట్లు కాపీలు ఏముండదు ఆవిడ చేతికి ఇచ్చి వెళ్ళామని ఏ డాక్టర్ పంపించాడు ఎంఆర్ఐకి, అక్కడ వెళ్ళి ఆయనకి ఏమైందో ఆ డాక్టర్ చెప్పాలి. కానీ రేడియేషన్ ఎలా చెప్తాడు? ఎలా బ్రతుకున్నాడు మాకు ఆశ్చర్యం ఉందంటే ఏమర్థమైంది అంటే రిపోర్ట్లో ఎంఆర్ఐ చేసిన తర్వాత ఒకటి నార్మల్ రావాలి, లేకంటే ఆయనకి ఏం ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం నుంచి రావాలి. అవునా లేదా? సో ఆలోచించుకోండి ప్రేక్షకులు. గొర్రెలు, మతం మారిన గొర్రెలు, అబద్ధాలతో కూడిన మతం క్రైస్తవ మతం, ఇది పచ్చి అబద్ధం అనేది మీకు తెలియాలంటే ఎంఆర్ఐ సెంటర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి నేను చెప్పే మాట. ఓకేనా? సో ప్రేక్షకులు ఈ రోజుకి ఇంత వీడియో చాలు. మరి నెక్స్ట్ వీడియో అక్క సాక్ష్యమైంది అలా ఎంత అబద్ధాలు చెప్తుందో మీకు తెలియజేస్తాను. మనమంతా కౌంటర్ ఎలా ఉంటుందో అక్కకు చూపిద్దాం. సరేనా ధనలక్ష్మి అక్క? గొర్రెలు మనం ఆలోచించుకోండి. ఈ అబద్ధాల మతం ఉండాలా? బ్రిటిష్ వాన మతం ఉండాలా? స్వధర్మ దేశంలో స్వధర్మ మతంలో ధర్మంలో ఉండి దేశాన్ని కాపాడుకోవాలా? ఆలోచించుకోండి. రైటా? సో మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై. చెప్పిన